హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా హనుమంతుల వారిని చూసారా? లేదు కదా. హనుమంతుల వారు ఎలా ఉంటారు అంటే ఒక పటం చూపించి ఈ విధంగా ఉంటారని చెప్పడమే కానీ మనం ఎప్పుడూ కూడా హనుమంతుల వారిని అయితే చూడలేదు కదా. అయితే ఇప్పుడు చూస్తారా? హనుమంతుల వారిని చూసే ధైర్యం ఉందా? చూసి తట్టుకునే శక్తి మీలో ఉందా? అయితే ఒక్కసారి చూసేయండి. ఉంటావా? చూడు మే ఆటే నా పొగరు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని చూసినట్టే ఉంది కదా. ఆ బాడీ ఏంటండి బాబు, అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్. త్వరలో బాక్స్ ఆఫీస్ని మొక్కలు చేయబోయే బాడీ అది. ఆ బాడీతో, ఆ గుబురు గడ్డంతో, ఆ హెయిర్ని ముడేసుకుని తొడల కనపడిలాగా లింగి కట్టుకుని కథ పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని చూసినట్టుగా అనిపించింది నాకు. ఒక్కొక్క షాట్ అట్లా చూస్తుంటే నాకైతే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయండి. లాస్ట్ ఆ షాట్ లో నడిచి వస్తుంటే సాక్షాత్తు హనుమంతులు వారే ఆ కుస్తీ బరిలోకి నడిచి వస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. నిజంగా రామ్ చరణ్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, అసలు మామూలుగా లేరనమాట. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చన్న, నీకు ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చూపించిన విధంగా చూపిస్తున్నావు, ఇక ముందు ఏ డైరెక్టర్ కూడా చూపించలేడేమో అని రేంజ్లో చూపిస్తున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ గారి అభిమానులు రామ్ చరణ్ గారిని ఎలా చూడడానికి ఇష్టపడతారో ఆ విధంగా చూపిస్తున్నావు. నాలాంటి రామ్ చరణ్ గారి అభిమానులకి కిక్ ఇవ్వడమే కాకుండా అట్ ద సేమ్ టైం ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నావు. పోయిన సంవత్సరం శ్రీరామనవమికి వచ్చినటువంటి ఫస్ట్ షాట్ చూసిన తర్వాత నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అయితే వచ్చిందో, ఈ సంవత్సరం వచ్చినటువంటి టీజర్ చూసిన తర్వాత అంతకు మించిన ఎగ్జైట్మెంట్ అయితే నాలో అయితే క్రియేట్ అయిందన్న. సినిమా మాత్రం మామూలుగా ఉన్నదండి. ఎందుకంటే రామ్ చరణ్ అన్న డెడికేషన్, హార్డ్ వర్క్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సినిమాలో. ఆయనకి హై ఇంజురీ అయినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నాడంటే మామూలు విషయం కాదు. ఆయనకి సినిమా మీద ఎంత పిచ్ ఉందో, ఎంత ప్యాషన్ ఉందో, ఎంత డెడికేషన్ ఉందో క్లియర్గా అర్థమైపోతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా సినిమాకు 1 month మాత్రమే టైం ఉంది. నాలాగా ఇంకా ఎంతమంది ఎక్సైట్ అవుతున్నారో ఈ సినిమా కోసం కామెంట్ చేయండి. అదేవిధంగా టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.